సొంత ఇల్లు. ఈ మాట వినగానే మనలో చాలా మందికి ఎన్నో ఆలోచనలొస్తాయి కదా. అదొక పెద్ద కల. సామాన్యులైనా సరే, సంపన్నులైనా సరే ఆ కలను నిజం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. సరే, ఈరోజు మనం ఆ కలను నిజం చేసే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం. అవును, ఈ మాటలో ఎంత నిజముంది. సొంత ఇల్లు ఉండాలనే ఆశ మనందర్లోనూ చాలా బలంగా ఉంటుంది. రండి, ఇదే ఆలోచనతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఓకే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఇంటి కల వెనుకున్న ప్రాముఖ్యత ఏంటి, ఆ తర్వాత అసలు హైదరాబాద్లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి, ఆ తర్వాత ఎన్ఆర్ఐ అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని ప్రత్యేకతలు, అది ఎంత సేఫ్ ఇన్వెస్ట్మెంటో, ఇలా అన్ని విషయాలు వివరంగా చూద్దాం. సరే, మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. సొంత ఇల్లంటే అది కేవలం నివసించే చోటు మాత్రమే కాదు, బంగారం కన్నా విలువైన ఒక ఆస్తి. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచ జనాభా రోజురోజుకీ పెరుగుతోంది, కాని భూమి మాత్రం పెరగదు కదా. అందుకే భూమి మీద పెట్టిన పెట్టుబడికి తిరుగుండదు. అది మనకే కాదు, మన తరతరాల భవిష్యత్తుకు కూడా ఒక ఆర్థిక భరోసా ఇస్తుంది. అయితే మరి ఇంత విలువైన పెట్టుబడి పెట్టడానికి సరైన చోటు ఏది? ఆ ప్రశ్నకు సమాధానమే మన హైదరాబాద్, వేగంగా ఎదుగుతున్న ఒక మహానగరం. హైదరాబాదులో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మామూలుగా లేదు. సిటీ నాలుగు వైపులా శరవేగంగా విస్తరిస్తోంది. రియల్ ఎస్టేట్ రంగం కొత్త ఊపు అందుకుంది. సిటీలోనే కాదు, శివార్లలో కూడా భూమి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా మారిపోతోంది. ఇంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ను ఇప్పుడు పరిచయం చేసుకోబోతున్నాం. అదే ఎన్ఆర్ఐ అర్బన్ టౌన్స్. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్, ఇది కేవలం ఒక కంపెనీ పేరు కాదు, అదొక నమ్మకం. రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న శ్రీ నంబూరి రవిగారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కస్టమర్ను ఇంటి ఓనర్ను చెయ్యాలనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. మరి ఈ అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో తెలుసా? గట్కేసర్లో ఏకంగా 28.5 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటోంది. ఆ ఏరియాకే ఇదొక ల్యాండ్మార్క్గా నిలిచిపోతోంది. ఇక ఏ ప్రాజెక్టుకైనా గుండెకాయ లాంటిది దాని లొకేషన్ కదండి. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన అంశం దాని లొకేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏ ప్రాంతమైనా డెవలప్ అవ్వాలంటే కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఈ ప్రాజెక్ట్ చూడండి, ఔటర్ రింగ్ రోడ్కు చాలా దగ్గరగా ఉంది. అటు హైదరాబాద్ వరంగల్ హైవే, ఇటు హైదరాబాద్ విజయవాడ హైవే, అలాగే రాబోయే హైదరాబాద్ భద్రాచలం హైవే, ఇలా అన్నిటికీ ఇది సెంటర్ పాయింట్గా ఉంది. ఇది కేవలం మాటలు కాదు, చూడండి. హైదరాబాద్ వరంగల్ హైవేలోనే ఘట్కేసర్ ఎగ్జిట్ పాయింట్ నుంచి ఈ ప్రాజెక్ట్ కేవలం 5.8 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. జస్ట్ కొన్ని నిమిషాల డ్రైవ్ అంతే. అంతేకాదు, మరో పెద్ద విషయమేంటంటే, ప్రాజెక్టుకు చాలా దగ్గర్లోనే ఏకంగా 400 ఎకరాల్లో మాదారం ఐటీ పార్క్ రాబోతోంది. అంటే భవిష్యత్తులో అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో, ఆ ప్రాంతం ఎంత డెవలప్ అవుతుందో ఊహించుకోవచ్చు. ఈ ఘట్కేసర్ ప్రాంతం ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా గుర్తింపు పొందింది. అలాగే కేజీ నుంచి పీజీ వరకు ఎన్నో గొప్ప విద్యాసంస్థలున్న ఒక ఎడ్యుకేషనల్ హబ్ కూడా. అంటే పనికి, చదువుకి, నివసించడానికి అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. సరే, బయట లొకేషన్ అంతా అద్భుతంగా ఉంది. మరి ప్రాజెక్ట్ లోపలెలా ఉండబోతోంది? ఇక్కడ ఎలాంటి సౌకర్యాలున్నాయో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ పోలిక చూడండి, నమ్మశక్యంగా లేదు కదా. ఓ 10 కోట్ల రూపాయల విల్లాలో ఉండే క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, ఇలాంటి లగ్జరీ సౌకర్యాలన్నీ ఈ ప్రాజెక్ట్లో మనకు అందుబాటులో ఉన్నాయి. వావ్! ఇదేదో ఈరోజోకో రేపటికో గట్టింది కాదు, రాబోయే 100 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. చూడండి, గ్రాండ్గా వెల్కమ్ ఆర్చ్, 100 అడుగుల మెయిన్ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, అండర్గ్రౌండ్ కరెంట్, పిల్లల కోసం ప్లే ఏరియా, చివరికి ప్రాజెక్ట్లోనే ఒక గుడి కూడా ఉంది. అన్నీ బావున్నాయి, కాని కొనేటప్పుడు మనకన్నింటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఏంటి? నమ్మకం, చట్టపరమైన భద్రత, ఇంకా ఆర్థిక సౌలభ్యం. రండి దాని గురించిప్పుడు చూద్దాం. ఇక్కడ ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేనేలేదు. ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ, రేరా రెండింటి ఆమోదం పొందిన ప్రాజెక్ట్. 1954 నుంచి క్లియర్గా లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది. అంటే ఇక్కడ 2 లాభాలున్నాయన్నమాట. ఒకటి, కొన్న వెంటనే ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు. 2,
భవిష్యత్తులో అమ్మాలనుకుంటే దీనికి అద్భుతమైన రీసేల్ విలువ ఉంటుంది. ఎందుకంటే ఇది అంత ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఈ మాటలతో ముగిద్దాం. మన భవిష్యత్తు ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం ఒక ప్లాట్ కొనడం కాదు, మన తర్వాతి తరాలకు మనమిచ్చే ఒక ఆర్థిక భరోసా. ముగించే ముందు ఒక్క ప్రశ్న. మన భవిష్యత్తుని మనమే నిర్మించుకోవాలి. మరి ఒక ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయడానికి ఇదొక కొత్త ప్రారంభం కావచ్చు కదా? ఆలోచించండి.